హాయ్ ఫ్రెండ్స్, రహదారులపై బ్లాక్ స్పాట్స్ని ఎలా గుర్తిస్తారో తెలుసా? అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. రహదారులపై అత్యధికంగా ప్రమాదాలు మరియు మరణాలు సంభవించే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ లేదా నల్లమచ్చలు అని పిలుస్తారు. భారత ప్రభుత్వ ఉపరితల రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఎంఓఆర్టీహెచ్ మరియు ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ ఐఆర్సి 131/2022 నిబంధన ప్రకారం నిర్దిష్ట గణాంకాలను ఆధారంగా చేసుకుని ఈ బ్లాక్ స్పాట్స్ను గుర్తిస్తారు. అధికారిక ప్రామాణిక నిర్వచనం ఏంటంటే, జాతీయ లేదా రాష్ట్ర రహదారులపై సుమారు 500 మీటర్ల పరిధిలో గత 3 క్యాలెండర్ సంవత్సరాల్లో కనీసం 5 రోడ్డు ప్రమాదాలు జరిగి ఉండాలి. అయితే బ్లాక్ స్పాట్స్ను గుర్తించే పద్ధతులు మరియు ప్రక్రియ ఏంటంటే, అధికారులు రహదారులపై ఈ ప్రమాదకర ప్రాంతాలను గుర్తించడానికి ఒక పద్ధతి ప్రకారం సర్వేలు నిర్వహిస్తారు. పోలీస్ ఎఫ్ఐఆర్, డేటా సేకరణ, స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదైన రోడ్డు ప్రమాదాల రికార్డులను మరియు మొదటి సమాచార నివేదికలను విశ్లేషిస్తారు. ప్రమాదం ఎక్కడ, ఏ సమయంలో, ఎలా జరిగిందనే వివరాలను సేకరిస్తారన్నమాట. వెయిటెడ్ సీనియారిటీ ఇండెక్స్ WSI ప్రమాదాల తీవ్రతను బట్టి పాయింట్లు కేటాయిస్తారు. ఉదాహరణకు, మరణానికి ఎక్కువ పాయింట్లు, సాధారణ గాయాలకు తక్కువ పాయింట్లు అన్నమాట. ఈ పాయింట్ల ఇండెక్స్ స్కోర్ ఆధారంగా అత్యధిక ప్రమాద తీవ్రత గల ప్రాంతాలను గుర్తిస్తారన్నమాట. రోడ్డు భద్రతా ఆడిట్, రోడ్ సేఫ్టీ ఆడిట్, ట్రాఫిక్ పోలీసులు మరియు నేషనల్ హైవేస్ అథారిటీ NHAI అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తారు. రహదారి నిర్మాణంలో లోపాలు, మలుపులను ఈ వీడియో గ్రాఫిక్ మరియు లేజర్ గన్ల ద్వారా సర్వే చేస్తారు. యాక్సిడెంట్ క్లస్టరింగ్ మ్యాపింగ్ సాఫ్ట్వేర్ సహాయంతో రహదారిపై 500 మీటర్ల పరిధిలో ప్రమాదాలు ఎక్కువగా గుమికూడి జరుగుతున్నాయో డిజిటల్గా గుర్తిస్తారన్నమాట. బ్లాక్ స్పాట్స్ ఏర్పడటానికి ప్రధాన కారణాలు ఏంటంటే, క్షేత్రస్థాయి పరిశీలనలో క్రింది లోపాల వల్ల ఆయా ప్రాంతాలు బ్లాక్ స్పాట్స్గా మారుతున్నట్లు గుర్తిస్తారన్నమాట. బ్లైండ్ స్పాట్స్, పదునైన మలుపులు, కొండ మలుపులు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడం, మరియు పేలవమైన రహదారి డిజైన్, అవసరమైన చోట తగినంత వెడల్పు లేకపోవడం, లేదా ప్రమాదకరమైన క్రాస్ రోడ్స్ జంక్షన్లు ఉండటం అన్నమాట. హెచ్చరిక సంకేతాలు లేకపోవడం ఒక కారణం. మలుపులు, స్పీడ్ బ్రేకర్లు లేదా జంక్షన్ల వద్ద డ్రైవర్లను అప్రమత్తం చేసే సైన్ బోర్డులు లేదా రేడియం సూచికలు లేకపోవడం, మరియు అనధికార మీడియన్ కట్టింగులు, హైవేల మధ్యలో స్థానికులు తమ వీలు కోసం డివైడర్లను అనధికారికంగా తొలగించడం ద్వారా వాహనాలు అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడం. ఎలా గుర్తించిన బ్లాక్ స్పాట్లలో ప్రమాదాల నివారణకు తక్షణమే రంబుల్ స్ట్రిప్స్, సైన్ బోర్డులు, బ్యారికేడ్లు వంటి స్వల్పకాలిక చర్యలు చేపడతారన్నమాట. శాశ్వత పరిష్కారం కోసం ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు లేదా రోడ్డు వెడల్పులను ప్రభుత్వం చేపడుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.